ఓకే. ఆ 6 నెలల్లో మీరు ఊరికే పని చేయరు. ఓకే. సో, నెలకి ఒక రూ. 1,00,000 దాకా మీకు ఇంటర్న్‌షిప్‌లోనే పే చేస్తారు. ఓకే. సో, 1200-1500 అనేది సింగపూర్ డాలర్స్ మీకు సాలరీ అనేది ఉంటది. ఓకే. సో, 6 నెలలు మీరు మంచిగా ఎలా పని చేస్తారో, మీ బిహేవియర్ ఏంటి, మీ వర్కింగ్ స్కిల్ ఏంటి, తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు నలుగురితో ఎలా ప్రవర్తిస్తున్నారు, సో, మీ జాబ్ ఏ రేటింగ్‌లో చేస్తున్నారనే దాన్ని ఉద్దేశించి మీకు లాంగ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇదొచ్చేసి ప్రాపర్ వే. అంటే మీ స్కిల్ అనేది మీరు ప్రూవ్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్‌కి అప్లై చేస్తున్నారంట. ఓకే. సో, మీరు ఒకవేళ ర్యాండమ్ ఏజెంట్ నుంచి మీరు ఒక జాబ్ గాని ఏదన్నా అప్లై చేస్తున్నారంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఒక ఏజెంట్ మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయలేడు. ఓకే. సో, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీ ఒక సింగపూర్ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు మినిమమ్ వర్కింగ్ క్యాపబిలిటీస్ తెలియకుండా ఏ కంపెనీ అనేది హైర్ చేసుకోదు. సో, ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటే, సో, అది చాలా ట్రాష్ అనమాట. ఓకే. సో, అన్‌లెస్ ఇండియాలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీ నుంచి సింగపూర్‌లో ఉండే కంపెనీకి షిఫ్ట్ అయితే అది వేరే విషయం. కానీ మీరు ఫ్రెషరు లేకపోతే ర్యాండమ్‌గా ఒక అన్‌నోన్ కంపెనీలో అప్లై చేస్తున్నారంటే ఏ కంపెనీ అనేది మిమ్మల్ని అలా బ్లైండ్‌గా హైర్ చేసుకోదు. ఓకే. ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళ హై లేవీ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కట్టాలి. తర్వాత మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. ఫ్లైట్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఇవన్నీ మీ మీ మినిమమ్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ క్యాపబిలిటీస్ తెలియకుండా ఖచ్చితంగా ఏ కంపెనీ అనేది బ్లైండ్‌గా అప్లై చేయదు. సో, ఏజెంట్ చెప్పేటన్ని దొంగ మాటలేనమాట. సో, అందుకని ఈ కోర్సెస్ ద్వారా మీరు సింగపూర్ వర్కింగ్ కల్చర్ తెలుసుకొని దాని ప్రకారం అప్లై చేయడం జరుగుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే, క్వెషన్స్ ఉంటే మా టీమ్‌ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో, ప్రతీదీ మేము విని దాని తర్వాత మీకు సూటబుల్ అవుతాయా లేదా అని చూసి మాత్రమే మేము ఆఫర్ చేస్తున్నామనమాట. ర్యాండమ్‌గా ఎవరికి కోర్సెస్ అనేది అప్‌సెల్లింగ్ చేసేసి పంపించేయడం లేదు బ్లైండ్‌గా. ఓకే. సో, అది మీరు తెలుసుకోవాల్సింది. ఓకే. సో, థాంక్ యూ.